ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. కేటరింగ్ స్టైల్లో అయినా రెస్టారెంట్ స్టైల్లో అయినా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా చేసేసుకోవచ్చండి. మరి ఊరి మీద కుంపటి మన ఇంట్లో వచ్చి పడ్డట్టు, ఏంటి ఈరోజు చాలా బాగా చేసావు కేటరింగ్ స్టైల్లో అనేసి బాగా లోటలు వేసుకుంటూ తినేసారండి. అంతే రుచిగా ఉంది. ఇంకెందుకు లేట్ ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో చూసేయండి. నేనైతే పెద్దపట్టి ఉల్లిపాయలు ఈ విధంగా పొట్టు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా ఒక పెద్దపట్టి ఉల్లిపాయలే తీసుకోండి, మనకి నెంబర్స్ని బట్టి తీసుకోండి. నాకైతే ఈ 3 సరిపోతాయని ఇలా తీసేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టిన ఉల్లిపాయల్ని అడ్డంలో ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఒక దాంట్లో 4 పీసులు వచ్చేటట్టు కట్ చేసుకోండి, లేదా 2 పీసెస్ వచ్చేటట్టు కట్ చేసుకున్నా పర్వాలేదండి. కాకుంటే మీరైతే 4 పీసులుగా ఇలా విడదీసుకొని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ సైజులోనే కట్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది గ్రేవీ అనేది. ఈ విధంగా మనం కట్ చేసుకోవడం మూలంగా త్వరగా ఫ్రై అవుతుంది, రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకోండి, అప్పుడు కానీ టేస్ట్ భలేగా ఉంటుంది, త్వరగా ఫ్రై అయిపోతాయి. నేనైతే 4 గ్రీన్ చిల్లీ తీసేసుకొని అడ్డంలో చుంచి పెట్టేసుకున్నానండి. ఇలా తుంచి పెట్టిన మిర్చిని కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని 1 కప్పు ఆయిల్ అయితే తప్పనిసరిగా వేసేసుకోండి. ఆ 1 కప్పు ఆయిల్ వేయడం మూలంగా ఓన్లీ ఆనియన్స్ గ్రేవీ కనుక టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ తినాలనిపించేంత బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. కొంచెం వేడెక్కిన నూనెలో మనము చూడండి కొంచెం దాచిన చెక్క అయితే వేసానండి, 2 చిన్న ముక్కలుగా. 2 మనము ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది ఉల్లిపాయ గ్రేవీలో చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత తుంచిపెట్టిన మనము గ్రీన్ చిల్లీని వేసేసుకోవాలి. ఈ విధంగా అవి కాస్త ఫ్రై ఉన్నట్టు చిన్న మంట పైన వేపేసుకోవాలండి. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 2 రిబ్బల కరివేపాకు, నీట్గా కడిగి పెట్టిన ఆరిపోయిన కరివేపాకుని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కూడా మనం చూడండి 1 స్పూన్ అల్లం మాత్రం వేసేసుకోండి. 1 స్పూన్ అల్లం వేయడం మూలంగా మంచి ఫ్లేవరు, మంచి టేస్టు, నోటికి కమ్మగా ఉంటుందండి. ఈ అల్లం కూడా కాస్త ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు చూడండి మంట చిన్నగా పెట్టి వేపేసుకోండి. అప్పుడు కానీ చూడండి గ్రీన్ చిల్లీ అనేది చక్కగా మొహం మార్చినట్టు అవుతుందండి. ఇలా చక్కగా ఫ్రై అయిపోయినాక మనము కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అలాగే ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత మీరు ఎమ్మటి సాల్ట్ వేయకూడదండి. ఎమ్మటే వేయడం మూలంగా కాస్త నూనెలో త్వరగా బాయిల్ అవుతుందండి, మెత్తపడిపోతుంది. కొంచెం మనకి నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలండి, సాల్ట్ మాత్రం వేయకండి. మనం సాల్ట్ వేయడం మూలంగా ఉల్లిపాయ మెత్తగా ఉడికేసి పీసులుగా అనేది గుజ్జు అయిపోతుందండి. ఈ విధంగానే చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయినాక చిటికెడంత పసుపు, 1 స్పూను మిర్చి పౌడర్ వేసేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా మనము సాల్ట్ వేసేసుకోవాలి. ఇంకా నేనైతే 1 స్పూను కొరియండర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 స్పూను, హాఫ్ స్పూన్ కుందండి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసుకున్నానండి. ఇలా ఇంట్లో చేసిన గరం మసాలా వేసేసుకోండి, ఎందుకంటే చక్కగా ఈ గ్రేవీ అనేది తింటుంటే కమ్మగా ఉంటుంది, ఇలా గుమగుమలు ఆడుతూ ఉంటుందండి. ఇంట్లో అడుగు పెట్టినప్పుడే మా ఆయన పిల్లలు వచ్చేసి ఏంటమ్మా గుమగుమలు ఆడిస్తున్నావు, కిచెన్లో ఏముంట చేస్తున్నావు అని అడిగారు ఫ్రెండ్స్. నేను మాత్రం వాళ్ళ కోసం ఉల్లిపాయ గ్రేవీ అయితే చేస్తున్నాను. ఇలా 1 కప్పు పెరుగు మాత్రం వేసేసుకోండి. పులుపు ధనానికి గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ నెంబర్స్ కూడా తినేస్తారండి. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. 1 కప్పు పెరుగు, 1 కప్పు వచ్చేసి వాటర్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే లూజుగా ఉంటే బాగుండదండి. చిక్కదనం ఉంటేనే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చూడండి మనకి పెరుగు వేసిన తర్వాత ఈ మిశ్రయాన్ని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా మంచిగా ఇలా చిన్న మంట పైన ఉడికించుకోండి, పెద్ద మంట మాత్రం పెట్టమాకండి. ఇలా చూడండి చక్కగా కుటుకుటులు ఆడుతున్నప్పుడు టేస్ట్ ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసేసుకోండి. ఇలా మనం చక్కగా పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా పెట్టుకున్నానండి నేను, ఎందుకంటే సిమ్లో పెట్టమంట త్వరగా బాయిల్ అవుతుందని. ఆవిరికి ఎక్కువ వాటర్ పెట్టడం మూలంగా త్వరగా బాయిల్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఉమ్మగిలుతున్నదో, గ్రేవీ అనేది దగ్గరికి ఇలా చిక్కపడుతుంది అనుకున్నప్పుడు మనకి ఈ విధంగా కలుపుకునేలా ఉండాలండి. ఇలా చూడండి ఈ విధంగా ఉంటే మంచి వాసన, పైనంగా నూనె తేలుతుంది అనుకున్నప్పుడు, గుమగుమలు ఆడుతున్న స్మెల్ మనకు వచ్చినప్పుడు ఇంత ఫ్రెష్ కొత్తిమీర కడిగి పెట్టి పైనంగా చల్లేసుకొని మూత పెట్టేసి కట్టేసుకోవాలి. ఇంకెందుకు లేటు, అన్నంలోకైనా రోటీలోకైనా ఏ విధంగా అయినా తినేయొచ్చండి. ఇలా అయితే నేను ఒక బౌల్లో తీసి పెట్టుకుంటున్నానండి. ఇంకా చూడండి వీడియో కోసం అనేసి నేను ముందే చూపించాను ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బై బాయ్.